గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నివాసాయ సంపత్పుత్రాయ మంగళం ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అభివ్రతజ్ఞాదైశ్వర్యామా పరిపాల ధర్మో శంఖ ప్రచోదయాత్ तन्नो गरुडः प्रचोदयात् तन्नो अग्निः प्रचोदयात् श्रीराम रघुराम श्रीराम रघुराम श्रीराम रघुराम अनन्तकालము ఎందెంత మోహం ఎన్నడు తీరదు ఇంత దాహం రఘురామ శ్రీరామ రఘురామ నిలువదు ఈ ప్రాణం నిలువదు ఈ ప్రాణం అయ్య నిలువదు ఈ ప్రాణం నిలువదు ఈ ప్రాణం మరు నిమిషములో మటుమాయం మరు నిమిషములో మటుమాయం అయ్య మరు నిమిషములో మటుమాయం మరు నిమిషములో మటుమాయం ఉన్నది ఏది మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు ఓ రామ శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ శ్రీరామ రఘురామ सरस वैभवराय सकल विनोदराय वरवसंत मुलराय वनितल विठराय वरवसंत मुलराय वनितल विठराय गुरुतैन तीगराय कुंडल कोनेटिराय गुरुतैन तीगराय कुंडल कोनेटिराय तिरुमलगिरिराय देवरा तिरुमलगिरिराय देवरा
मया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आदस्य न कुलपतेरकुलाभिरामम् श्रीमद्वदन्ग्रीवलं प्रणमामि मूर्धा पूर्णं शरत्समपदादाय पट्टनाथा श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताद्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ఉత్సవంలో నేడు 12వ రోజు 12వ భాగాన్ని கோமானை சித்தா மனத்திற்கு நிலை ஆடவும் நீவாய் திருவாய் விடுத்துறக்கம் அனைத்து இழந்தாரும் அனைத்தேனோர் எம்பாவாய் கோலாட்டஸ்யை நமைதமிதம் பூய ஏவாஸ்து பூயः பன்னுதிருப்பாவை பல்பதியம் మంగళమిదే గునుమా బృందావనిలో చందమామవై చలువలు చిలువలు చేచిరమించిన బృందావనిలో చందమామవై చలువలు కలువలు చేచిరమించిన మాధవదేవా మాధవదేవా మహానుభావా మంగళమిదే గునుమా దేవా మంజుల బృంద నికుంజ నిరంజన మంగళమిదే గునుమా దేవా మంజుల బృంద నికుంజ నిరంజన మంగళమిదే గునుమా. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. கனயித்திலம் கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வலியே நின்றுபால் சோரா நனைத்தில்லாம் சேராக்கும் நச்சல் வந்தங்காய் பனித்தலை வீழா நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்த நெடுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரோ மறிந்தேலோ ரெம்பாவாய் நீலாதுங்க स्तनगिरि तटे सुप्तम् उद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुति शतशिरसिद्धम् अध्यापयन्ति सोच्छिष्टाय स्रजनिगलितम् अबलात् पृच्छभुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल् புதுவை ஆண்டாள் அரங்கற்கோ மன்னோ திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நரபாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்தார் கொடியே தொல்பாவை
தொல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினே வேங்கடவர்க்கு என்னை விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நலுகு ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. జై శ్రీమన్నారాయణ. ఓం స్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ సుదర్శన హేతిరాజాయ నమః. శ్రీ అల్వేల్ మంగా పద్మావతి గోదాదేవి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ధర్మపురి లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. భాగవత గోష్ఠిని అలంకరించినటువంటి భాగవతత్వములందరికీ కూడా దాసానుదాసుడు అమ్మ చరణదాసుడు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువారా, ధనుర్మాస ఉత్సవంలో నేడు 12వ రోజు. నేడు మరి ఒక గోపికను అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వస్తుంది. నిన్నటి గోపికనేమో తన ధర్మాన్ని తను చేసుకుంటూ దాని మీద ఎటువంటి ఆ ఫలం వచ్చేటువంటి ఫలం మీద ఎటువంటి ఆశ లేకుండా ఆ ఫలమంతా కూడా పరమాత్మకే సమర్పిస్తున్నది నిన్నటి గోపిక. అది భరతుని పద్ధతి. ఇవాళ నిద్రను లేపేటువంటి గోపిక ఎటువంటి వంశంలో పుట్టింది అంటే స్వధర్మాన్ని అంతా కూడా పక్కకు పెట్టేసి కేవలము పరమాత్మనే పట్టుకొని ఉన్నటువంటి ఆ గోపాలుని సోదరిని ఇవాళ అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వస్తుంది. ఈ గోపాలుని యొక్క పని ఏమిటి అంటే 24 గంటలు కృష్ణుని పట్టుకొని తిరగడమే. కృష్ణుడు ఏం చేస్తాడట, ఒక చేతిని వాడి భుజం మీద వేసి ఇంకొక చేతుల పాంచజన్యాన్ని పట్టుకొని చక్కగా ఇద్దరు తిరుగుతూ ఉంటారట. ఇంటిలో ఎటువంటి పని కూడా చెయ్యడట ఈ గోపాలుడు. మరి విపరీతమైన గో సంపద వీళ్ళకి. ఆ గోవులు ఏం చేస్తున్నాయట అంటే అరుస్తూ ఉన్నాయట. ఈ లేగదూడలు పాల కొరకు అరుస్తూ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటే అవి ఏమవుతున్నాయంటే అవి లేగదూడలు వచ్చేసి పాలు తాగుతున్నట్టుగా ఊహించేస్తే ఆ పాల తిత్తిలోంచి పాలంతా కూడా కారి 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 అంతా వరదలైపోతున్నాయట వాళ్ళ ఇల్లంతా. పట్టించుకునేవాడు లేడట. ఎందుకంటే పట్టించుకునేవాడు కృష్ణుని వెనకనే తిరుగుతూ ఉన్నాడట. అటువంటి గోపికను ఈరోజు అమ్మవారు నిద్రను లేపుతూ ఉన్నది. నిన్న చెప్పాను, లక్ష్మణుడు తను వనవాసానికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, సంధ్యావందనమా నీ భద్రమస్తుతే అని చెప్పేసి చెప్తాడు. అంటే నీకు ఇప్పుడే ఒక నమస్కారం చేస్తున్నాను, మళ్ళా నాకు సమయం ఉండదు అని చెప్పేసి చెబుతాడు. ఆ లక్ష్మణుడు ఏమంటాడంటే, దశరథుడు నా తండ్రి కాదు, నా తండ్రి తండ్రి అయినా తల్లి అయినా భర్త అయినా స్నేహితుడైనా అన్న అయినా రాముడు నాకు అన్నీ అంటాడు. ఎందుకు అంటే 24 గంటలు రాముని పట్టుకొనే తిరుగుతాడు గనక ఆ లక్ష్మణుడు ఆ విధంగా చెప్తాడట. లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటారట. లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటే విపరీతమైనటువంటి ఐశ్వర్యం గలవాడెవరు అంటే లక్ష్మణుడు. మరి ఏం ఐశ్వర్యం ఉంది? పరమాత్మ కైంకర్యం అనేటువంటి ఐశ్వర్యం ఉంది. దాని మించిన ఐశ్వర్యము ఏమీ లేదు. అసలు వాడు మన దగ్గర ఉన్నాక ఈ ఐశ్వర్యంతో మనకేం పని ఉన్నది? అంతేనా కాదా? ఒక చిన్న కథ ఏమిటి అంటే, ఒక ఊర్లో ఒక చాలా కుబేరుడు ఉంటాడు. ఆయనకి వివాహం కాదు. అయితే ఆయన ఒక ప్రకటన చేస్తాడు. ఈ ధనమంతా ఆయన వివాహం మీద ఎటువంటి వ్యామోహం లేకుండా ఉంటాడు. సరే, ఒక ప్రకటన చేస్తాడు. ఏమిటి అంటే, ఆయనకు 4 అంతస్తుల మేడ ఉంటుంది. ఏమని ప్రకటన చేస్తాడంటే, ఊర్లో మీరందరూ కూడా రేపు ఉదయము నా భవనంకు రండి. నా భవనంలో ఉన్నటువంటి
ఆ ద్రవ్యానంతా కూడా తీసుకొని వెళ్ళండి అని ప్రకటన చేస్తాడు. సరే అందరు వస్తారు. మొట్టమొదటి ఫ్లోర్లో అంటే మొదటి అంతస్తులో ఏముంటాయంటే అన్ని ఇనుముకు సత్తుకు సంబంధించిన సామాన్ ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే దాంట్లో కొంతమంది అవి పట్టుకొని పోతారు. సరే దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే రెండో అంతస్తు ఎక్కుతారు. అందులో అన్ని ఇత్తడికి సంబంధించినవి ఉంటాయి. కొంతమంది ఆ ఇత్తడికి వస్తువులన్నీ తీసుకొని పోతారు. దాంట్లో కొంతమంది మరి మూడో అంతస్తులు ఏమిటో చూద్దామని మూడో అంతస్తు ఎక్కుతారు. ఎక్కితే మూడో అంతస్తులో అన్ని వెండి, అంతా వెండే ఉంటుంది. దాంట్లో కొంతమంది ఆ వెండిని పట్టుకొని పోతారు. దాంట్లోకి కొంతమంది కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే కింద ఇనుము నుంచి మొదలైంది ఇక్కడ వెండి వచ్చింది, సరే పైన ఇంకేదో ఉంటుంది రా అని చెప్పేసి పైకి పోతారు. అక్కడ అంతా బంగారం ఉంటుంది. ఆహా ఇక దీన్ని మించింది ఏమీ లేదు కానీ అందరూ బంగారాన్ని తీసుకొని వెళ్తారు. దానిలో ఒక ఇద్దరే మిగులుతారు. అరే అసలు పైకి వెళ్ళి చూద్దాం రా అంటాడు. ఆ ఇద్దరు ఇంకోటి పైకి వెళ్ళి చూస్తారు. పైకి వెళితే అన్ని వజ్రాలు ఉంటాయి, మణులు వజ్రాలు ఉంటాయి. దాన్ని మించింది అయితే ఏమీ లేవు కదా. దాంట్లో ఒకడు అవి పట్టుకొని పోతాడు. అసలు ఇంకోటి ఒక్కడు ఉంటాడు. వాడేం చేస్తాడు, అస్సలు పైన ఏముందని పైకి ఎక్కుతాడు. పైన ఏముంటుంది, ఏమీ ఉండదు. ఒక యజమాని మంచిగా ఆరాం చైర్లో కూర్చొని ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ సొత్తు ఎవరైతాడు, యజమాని ఎవరి సొత్తు అవుతాడు, పోయిన వాడి సొత్తు. అంటే ఈ కిందంతా ఉన్నదంతా కూడా ఆయన సొత్తునే కాదా, ఎంత పట్టుకుపోతాడు పట్టకపోతే. అది అన్నమాట. అంటే అసలు విషయం ఏమిటి అంటే భగవంతుని ఎవరైతే పట్టుకుంటాడో ఈ ఐశ్వర్యం అంతా కూడా మనదే. అందుకొరకే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటారు. అట్లా అటువంటి గోపికను ఇవాళ అమ్మవారు నిద్ర నుండి లేపుతూ వస్తుంది. అమ్మవారు ఈ నెల రోజులు కూడా రాముని వైభవం అద్భుతంగా చెప్పింది. సమయం దొరకదు కనుక చెప్పడం లేదు కానీ రాముని వైభవం చాలా చెప్పుకుంటూ వచ్చింది ప్రతి పాశురంలో. ఈ పాశురంలో రాముడు ఇక్కడ ఏమంటుందంటే కోపముతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణుణ్ణి సంహరించినటువంటి రాముణ్ణి మనము పాడుకుంటూ కీర్తన చేసుకుంటూ పోదాము అంటుంది. కోపముతో అనేటువంటి ఒక వర్డ్ ఉపయోగించింది అక్కడ. అంటే అసలు రాముడికి ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎప్పుడు కూడా కోపము రాలేదు రాముడికి. మరి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే రావణుని తోటి యుద్ధం చేసేటప్పుడు ఆయన ఆంజనేయ స్వామి మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. ఆ రాముడు యుద్ధం చేస్తున్నాడు, రావణుడు బాణాలు వేస్తున్నాడు. రావణుడు బాణాలు వేస్తే బాణాలు తగలకుండా ఆంజనేయ స్వామి రాముని తప్పిస్తూ ఉన్నాడు. ఇది చూస్తాడు రావణుడు. ఆ రావణుడికి చికాకు వస్తుంది. వచ్చేసి ఏం చేస్తాడంటే ఆంజనేయునికి బాణాలు వేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మీదకి బాణాలు వేస్తున్నాడో ఆ బాణాలు వెళ్ళి ఆంజనేయ స్వామికి కుచ్చుతూ ఉన్నాయి. కూర్చున్నప్పుడల్లా రక్తం వెళ్తూ ఉంది. ఆ రాముడు ఆంజనేయ స్వామిని చూస్తలేడు. ఒకసారి ఎందుకో కిందికి ఆంజనేయ స్వామిని చూసేసరికి ఆంజనేయ స్వామి యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోతుంది. అప్పుడు మన రాముడికి విపరీతమైన కోపం వస్తుందట. వచ్చేసి ఒక్కసారి రామబాణం వేస్తాడట. అప్పుడు రావణుడు చనిపోతాడట. అప్పుడు కోపం వచ్చిందని చెప్పేసి ఇక్కడ అమ్మవారు చెబుతుంది. వచ్చింది ఒకటేసారి. ఎప్పుడు వచ్చింది? తన భక్తుణ్ణి ఇబ్బంది పెట్టాడు కనుక కోపం వచ్చింది. కృష్ణుడు రాయబారానికి వెళ్తాడు. వెళితే అక్కడ అందరూ ఇట్లా ఎదురు చూస్తుంటారు. ఎవరు? దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా ఎదురుస్తున్నారు. మా ఇంటికి తీసుకుపోదామని. ఎవరింటికి పోడు. ఎవరింటికి పోతాడు? విదురుని ఇంటికి పోతాడు. ఎందుకంటే విదురుడు చాలా ఉత్తముడు. దాంట్లో ఆ గంజాయిలో తులసి మొక్క. ఆయన ఇంటికి పోతాడు. ఆయన ఇంట్లో భోజనం చేస్తాడు, అక్కనే ఉంటాడు. తర్వాత వెళ్తాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, బావా నువ్వు నా ఇంటికి రాక, భీష్ముని ఇంటికి పోక, ద్రోణుని ఇంటికి పోక, వీళ్ళందరూ ఎవ్వరి ఇంటికి పోక విదురుని ఇంటికి ఎందుకు అయినావు అంటాడు. అంటే మీరందరూ కూడా పాండవులకు శత్రువులు. పాండవులకు శత్రువు కనుక మీరు నాకు కూడా శత్రువులే. అంటే భక్తులకు ఎవరైతే శత్రువు ఉంటాడో వాడు పరమాత్మకు కూడా శత్రువేనట. అందుకొరకే శత్రువుని ఇంట్లో భోజనము చెయ్యరాదు. అందుకొరకే నేను చేయలేదు అంటాడు. ఆ విధంగా భగవంతుడు
తనకు ఏమైనా పర్వాలేదు, కానీ భక్తులకు మాత్రము ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటాడు. ఇబ్బంది అయింది అంటే వెంటనే అక్కడ తను ముందుంటాడట పరమాత్మ. అటువంటి పరమాత్మ ఇవాళ అమ్మవారు ఇంకొక అద్భుతమైనటువంటి ఆచార్య గురించి చెబుతుంది. ఆయన పేరు కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్. ఆయన వైభవం ఏమిటంటే ఆయన గొప్ప మహారాజు. ఆయనకేమిటి అంటే శ్రీరంగం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరిక. సరే, ఆయన ప్రయాణం కావడానికి ఇప్పటిదిగా కాదు, అప్పుడు ఏంది గుర్రాల మీద దాని మీద పోవడానికి ఒక 2-3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒక్కరోజు సరిపోతుంది. అయితే ఆ విధంగా ఆయన రోజు రెడీ కావడం, ఆ రాజ్యంలోకి ఎవరో గొప్ప మహానుభావులు రావడం, వచ్చేసరికి ఆయన ప్రయాణం కాస్త పక్కకు పెట్టేసి ఆ వచ్చినటువంటి మహానుభావుని పిలుచుకొని ఆయనకు అతిథి సత్కారాలు ఇచ్చి ఆయన ద్వారా భగవంతునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడము, ఆయన సాగనంపడం, ఇదే జరుగుతూ ఉన్నది. ఇట్లా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయనకి అది శ్రీరంగం పోవడానికి సమయం దొరుకుతలేదు. ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు చాలా పడుకుంటాడు. అప్పుడు కలలో రంగనాథ స్వామి కనబడి నాయనా నీకు నేనేరా ఇట్లా ఉంటా రంగనాథ స్వామి అది అని చెప్పేసి స్వామి స్వప్నంలో దర్శనమిస్తాడు. నాన్న నీకు ఏం వరం కావాలి అని కోరుకోమంటే ఆయన గొప్ప వరాన్ని అడిగిండు. ఏమిటి అంటే, నేను 24 గంటలు 360 రోజులు నిన్నే చూస్తూ ఉండాలి. ఆ తర్వాత భక్తుల యొక్క పాదధూళి నాకు తాకాలి. అని వరమిస్తాడు. అందుకొరకు ఆయనను కడపలాగా స్వామివారు తయారు చేస్తాడు. కడప అంటే ఇది మనం దాటుకుంటూ పోతాం కదా, శ్రీరంగంలో కడప ఉంటుంది. దాన్ని కులశేఖర ఆళ్వార్ కడప అంటారు. 5 దివ్యక్షేత్రాల్లో ఈ కులశేఖర ఆళ్వార్ కడప ఉంటుంది. మనము నడుస్తూ పోతుండగా దాటుకుంటూ పోతుంటే మన ధూళి అనేటువంటిది ఆయనకు తాకి ఆయన పరవశమవుతాడట. ఎప్పుడు 24 గంటలు కూడా స్వామినే చూసుకుంటూ ఉంటాడట. అటువంటి గొప్ప మహానుభావుని ఇవాళ అమ్మవారు నిద్ర నుండి లేపింది. ఆయన ముకుందమాల స్తోత్రం చేస్తాడు. ముకుందమాల అని పేరు. గుష్యతే యశ్చనగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఆయన ఏమంటాడంటే, రోజు రంగయాత్ర చేద్దాం అనుకుంటున్నాము. గుష్యతే రంగయాత్రే దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. కానీ వీలు కాలేదు. భగవంతుడే వచ్చిండు ఆయన కొరకు. ముకుందమాల స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. శ్రీకృష్ణుణ్ణి అద్భుతంగా వర్ణించినటువంటి స్తోత్రం అది. ఎవరైతే అది పారాయణం చేస్తారో వాళ్లకు ఆ రంగనాథ స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయని చెప్పేసి పెద్దలు చెప్పారు. ఓ తపస్సు హోమం చేస్తాడు. అదేంటంటే ఆ హోమం చేస్తే కదా ఇక ఇంద్ర పదవి వీడికే శాశ్వతంగా ఎవరికి ఉండదుగా. ఇంద్రుడు భయపడతాడు, ఎట్లా అని. సరే, ఏం చేస్తారంటే ఇక పరమాత్మ వాడు చదివేటువంటి మా మంత్రములో ఒక మంత్రాన్ని తప్పుగా చదివిస్తాడు. ఏమిటి అంటే ఈ పూర్ణావతి కాగానే వాడు పైకి వెళ్ళిపోవడమే. అట్లా ఇంద్ర పదవి కాదు, వాడు ఆ ఇంద్రుడు లోకానికి వెళ్ళడానికి అంతే. జై శ్రీమన్నారాయణ. ముకుంద మురారి మురారి గోపాల్, ముకుంద మురారి మురారి గోపాల్, హే గోపాల బాల రాధే నందల, హే గోపాల రాధే నందల. Nandala